ఇడ్లీ పిండి గైస్. గారెల పిండి గైస్. కొంచెం రేపటికి ముందు రోజే నేను గ్రైండ్ చేసి పెడుతున్నాను ఫ్రిడ్జ్లో. చాలా బాగా వస్తాయి గైస్. ఆయిల్ అస్సలు పీల్చదు. వెట్ గ్రైండర్లో వేస్తే నాకైతే ఆయిల్ ఖచ్చితంగా పీలుస్తుంది, ఎందుకో మరి తెలియదు. అది వెట్ గ్రైండర్ చాలా క్వాంటిటీ వేయాల్సి వస్తుంది కదా, ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఇలా చేశాను. నేను మిక్సీలో వేసాను. ఇడ్లీ చూడాలి మరి బాగా వస్తుందో లేదో. లేకపోతే ఇడ్లీ రవ్వ అయితే నాకైతే బాగా రావట్లేదు గైస్. కొంచెం లేట్గా ఫర్మెంటేషన్ అవుతుంది. ఈసారి చూద్దామని మళ్ళీ ట్రై చేస్తున్నాను. మాకు వేరేది ఇడ్లీ రవ్వ దొరకట్లే. ఇది గైస్, ఇది ఇట్లా డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూడా కొంచెం ఉబ్బినట్టు అవుతుంది మార్నింగ్ కల్లా. కొంచెం మార్నింగ్ మనం ఒక 1 అవర్ బిఫోర్ బయట పెట్టేసుకుంటే ఆనియన్స్ జీరా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇష్టం ప్లేన్ కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఎలా అయినా 2 టైప్స్ ఆఫ్ చేసుకోవచ్చు గైస్. ఇలా వడపిండి వేసుకుంటే కొంచెం పెసరపప్పు యాడ్ చేశాను. చాలా బాగా టేస్టీగా వచ్చాయి. నేనే ఎక్కువ అలా ఐడియా చేశాను అనమాట. అచ్చంగా ప్లెయిన్ మినపప్పు వద్దని చెప్పి అట్లా కొంచెం పెసరపప్పు యాడ్ చేశాను. బోండాలు చాలా బాగా వస్తున్నాయి గైస్. కొంచెం పెరుగు మైదా 2 డేస్, ఆఫ్టర్ 2 డేస్ పెరుగు కొంచెం మైదా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఆనియన్స్ చాలా ఆనియన్స్ వేసుకొని జీలకర్ర యాడ్ చేసుకొని పునుగులు వేసుకుంటే బోండాస్ చాలా బాగా వస్తాయి గైస్. ఓకే గైస్, బాయ్.